బిగ్ యాక్టర్స్ అంటే ఎవరెవరు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? అందరూ సార్. చిరంజీవి గారు కౌరు పెట్టారు. వాళ్ళ మనుషుల్ని కౌరు పెట్టారు. తనకి డబ్బులు కావాలా, లాయర్ కావాలా, తనేంటో మనకి తెలుసు, మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన పంపించారు. అలాగే తర్వాత మొన్న కూడా నాగార్జున గారు నా బర్త్డే రోజున మాట్లాడితే ఆయన కూడా అన్నారు, నవ్వుతున్నారు. చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. నేను ఏడ్చేసాను ఆయన దగ్గర ఫోన్ లో, పొలోమని ఏడ్చేసాను. ఆయన నువ్వు అసలు మందే తాగవు కదే, నీకు ఒక షాట్ ఇచ్చి రెడ్ బుల్ ఇస్తేనే ఊరంతా తిరుగుతావు నువ్వు, నాకు తెలుసు కదా అది ఇది అనేసి. అంటే నేను ఆ ఇష్యూ తర్వాత ఏ హీరోకి ఫోన్ చేయలేదండి, ఏ డైరెక్టర్ కి ఫోన్ చేయలేదు. నా నుంచి ఒక్క ఫోన్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడితే మాత్రం ఐఎమ్ ఫైన్ అని చెప్తూ వచ్చాను మాత్రం, అంతే అండి. సో మొన్న ఆయన కూడా అదే అన్నారు. సో అందుకని నా హీరోలు అందరు నాతోనే ఉన్నారు సార్. అంటే ఈ ఎపిసోడ్ వల్ల మీ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయిందా? అంటే అవకాశాలు కూడా తగ్గాయి అంటారు, వాస్తవమేనా? డెఫినెట్ గా డామేజ్ అయిందండి. డామేజ్ అవ్వకుండా ఎలా ఉంటది సార్? ఏకంగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది కదా సార్. పల్లెటూరు ఊళ్ళల్లో టీవీలు లేని రేడియోలు ఉన్న చోటుకే వెళ్ళిపోయింది సార్. 100% సార్. నేను సెలబ్రిటీ అవ్వడం వల్ల నేను నష్టపోవడమే కాదు, ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా నష్టపోయారు సార్. పాపం, లేకపోతే అంత పెద్ద కేసు అయ్యేది కాదు సార్. అందరూ చాలా మంది అమాయకులు ఉన్నారు దాంట్లో. ఎందుకంటే భయపడిపోయారు వాళ్ళు కూడా. సిచ్యువేషన్ మనం ఏమన్నా ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయకపోయినా, లేకపోతే ఈ కేసు ఇంత పాపులర్ వచ్చేసింది, పబ్లిసిటీ వచ్చేసింది, ఇప్పుడు పోలీసుల మీదకి వస్తుందేమో అని ఒక అది కూడా ఉంటుంది కదా సార్. తర్వాత కదా చట్టం నుంచి న్యాయానికి వెళ్ళేటప్పటికి ఆ కొంత గ్యాప్ ఉంటది కదా సార్. ఇప్పుడు వాళ్ళకి ఒక 10 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో కేసు క్వాష్ అయినా అప్పటికి జనాలు మర్చిపోతారు కదా సార్. పాపం వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళ ఫ్యామిలీలు పడ్డ బాధ. కొంతమంది ఆ ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ కూడా చేశారు. మేము న్యూస్ అయ్యాము, వాళ్ళ పెళ్ళాల దగ్గరికి వెళ్ళి మేము న్యూస్ అయ్యాము, ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని కూడా బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర. ఊళ్ళల్లో కదా సార్ వాళ్ళందరూ వాళ్ళని, ఆ ఊళ్ళల్లో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసింది కూడా ఉన్నాయండి.